దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. విశ్వాసము మరియు వ్యర్థమైన విశ్వాసం. ఈరోజు మన అంశం ఏంటి? ఖచ్చితంగా రాసుకోండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంటో మన పిల్లలు పొద్దున విన్నారు చూడండి. విశ్వాసము మరియు వ్యర్థమైన విశ్వాసం. అంటే విశ్వాసం ఒకటి ఉంటుందట, వ్యర్థమైన విశ్వాసం కూడా. ఏది ఇప్పుడు మనం నమ్మేటువంటి విశ్వాసము ఏది? ఇప్పుడు విశ్వాసులు భూమి మీద సుమారుగా క్రైస్తవులను అని పిలువబడుతున్నటువంటి వాళ్ళు 350 కోట్లకు పైగా ఉన్నారన్నమాట. మరి వీళ్ళందరి విశ్వాసము ఎన్ని రకాలుగా ఉండొచ్చు? వీళ్ళందరి యొక్క విశ్వాసం ఎన్ని రకాలుగా ఉండొచ్చు అని మనము ఆలోచిస్తే 3 రకాల విశ్వాసం ఉంటుంది. 3 రకాల విశ్వాసాలు కూడా బైబిల్లో నుండే చూపించి, బైబిల్లో లేఖనాలు బట్టే విశ్వసిస్తారు. సొంత విశ్వాసం అయితే కాదు. ఎన్ని రకాల విశ్వాసాలు? 3 రకాల విశ్వాసాలు. నేను ఖచ్చితంగా మరలా రేపు వచ్చే వారం ఖచ్చితంగా అడుగుతాను. రేపు వచ్చే వారము పోయిన వారం ఏం చెప్పిన అది అడిగి, అది అయిన తర్వాతనే నెక్స్ట్ సబ్జెక్ట్లోకి మనం వెళ్తాం. మీరు గుర్తు పెట్టుకోవడానికి చాలా ప్రయత్నించండి. రాసుకునే ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రాసుకోండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ తమ్ముడు. రాసుకుంటే మీకు బాగుంటుంది. తర్వాత మీ ఆత్మను కాపాడుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఎన్ని రకాలైనటువంటి విశ్వాసం? 3 రకాలైనటువంటి. మొదటిది ఏంటయ్యా అంటే దేవుని ఉనికిపై ఉండే విశ్వాసము. మొదటిది ఏంటి? దేవుని ఉనికిపై ఉండే విశ్వాసం. దేవుని ఉనికి అంటే అమ్మో దేవుడు నన్ను చూస్తాడు, అమ్మో దేవుడు ఉన్నాడు అని భయంతో విశ్వసిస్తుంటారు అన్నమాట కొంతమంది. ఓకే, రెండవది ఏంటి? దేవుని వాగ్దానాలపై ఉండే విశ్వాసము. ఎట్లుంటుందంటే విశ్వాసం రెండవ తెగగా, దేవుడు ఏదైనా చెప్పాడంటే ఖచ్చితంగా అది చేస్తాడు. వాగ్దానం. ఇప్పుడు అబ్రహాం గారి కుమారుడు ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడా? ఇస్తాడు నాకు కూడా దేవుడు. ఇదిగో హిజ్కియాకి రోగం వచ్చి ఉంటుంది. ఆ రోగాన్ని దేవుడు తీసేస్తానని చెప్తాడు. తీసేస్తాడా? తీసేస్తాడు. అలా నాకు కూడా రోగాన్ని తీసేస్తాడు దేవుడు. అంటే అవసరానికి, అంటే దేవుడు ఖచ్చితంగా మీరు అడుగుడి మీకు ఇవ్వబడిన అంటాడు కదా దేవుడు. ఖచ్చితంగా మీరు ఏది అడిగినా కూడా మీకు ఇచ్చేస్తానని చెప్తాడు కదా. అలా దేవుడు చెప్తాడు కదా. ఖచ్చితంగా ఆ మాట ప్రకారంగా నేను కూడా ఉండాలని ఆ వాగ్దానాలను నమ్మి విశ్వసించిన వాళ్ళు రెండవ రకం. ఓకే, ఇక 3వ రకం విశ్వాసంలోకి మనం ఆలోచిస్తే 3వ రకం ఎవరయ్యా అంటే, ఇదిగో దేవుని వాగ్దానం నెరవేర్పుపై ఉండే విశ్వాసము. దేవుడు ఒకసారి ఏదైనా చెప్పాడంటే అది జరగకుండా పోదు. ఇదిగో శారమ్మకి పిల్లాడు పెడతాను ముందే చెప్పాడు, పుట్టేశాడు. ఇదిగో పలానా సంవత్సరాలకి రాజు అనేవాడు ఒకడు వస్తాడు. ఖచ్చితంగా వచ్చాడు. పలానా సంవత్సరాల తర్వాత 4 సామ్రాజ్యాలు వస్తాయి. ఖచ్చితంగా దేవుడు చెప్పాడు, అది జరిగింది. పలానా లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తాడు. అది వాగ్దానం. ఎవరైతే నెరవేర్పును చూశారో, నెరవేర్పుని యేసుక్రీస్తు దాహం అడుగుతాడనుందా? ముందే ఉంది. ఆయన ముళ్ళ కీటం చుడతారనుందా? ఉంది. ఆయన సిలువ వేస్తారనుందా? ఆయన చనిపోతాడనుందా? ఆయన చనిపోయే ముందు ఆయన మోకాళ్ళు విరగొట్టరు అని ఉందా? ఉంది. ఇవన్నీ జరిగినప్పుడు ఏం చేయాలి? నమ్మాలి. అలా నమ్మినప్పుడు నువ్వు విశ్వసించినట్లు. ఎందుకంటే ముందుగా చెప్పబడిన మాటలు నువ్వు విశ్వసించినట్లు. దాన్ని ఎప్పుడైతే అవి జరిగింటాయో, ఆ జరిగిన సంగతులు సంభవించినప్పుడు
నువ్వు దాన్ని విశ్వసించాలి, నమ్మాలి. అలా నమ్మిన వాళ్ళే మూడో రకం. ఇప్పుడు మనం ఏ రకమైనటువంటి విశ్వాసంలో ఉన్నాం? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఏ రకమైనటువంటి విశ్వాసంలో ఉన్నాం? దేవుడు అంటేనే భయము, భక్తి అనే విశ్వాసంలో ఉన్నామా? దేవుడు వాగ్దానాలు చేశాడు కాబట్టి వాగ్దానంలో నాకొకటి ఉంటుంది అనే విశ్వాసంలో మనం ఉన్నామా? మూడవది, దేవుడు వాగ్దానంపై నెరవేర్పుని ఏదో ఒక రోజు చూపిస్తాడు, నేను ఖచ్చితంగా నిరీక్షిస్తాను, అది జరిగినప్పుడు నేను నమ్ముతాను, విశ్వసిస్తాను అనే విశ్వాసంలో ఉన్నామా? కొంచెం కన్ఫ్యూజ్లో ఉంటుంది, అర్థం చేసుకోండి. ఎన్ని రకాల విశ్వాసం? 3 రకాలు. ఇప్పుడు 3 రకాలు, 3 కేటగిరీలు ఉన్నటువంటి విశ్వాసం. ఏ విశ్వాసంలో ఉన్నాము? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరచుచున్నాను, మీరు అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైనదైతేనే గాని నేను ఏ ఉపదేశము మూలముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకొని ఎడల ఆ సువార్త వలన మీరు రక్షణ పొందువారే ఇందురు. అంటే పాలుగా చెప్తుండేమని, ఇదిగో మీరు ఏ విశ్వాసంలో ఉన్నారో తెలీదు, నేను చెప్పిన మాటలు కనుక మీరు వింటే, దాన్ని అంగీకరిస్తే, అటువంటి విశ్వాసం మీకు ఉంటే, ఇదిగో ఆ విశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుందని చెప్తున్నాడా? అంటే వాక్య ప్రకారంగా ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు రక్షింపబడతారు. ఇప్పుడు 3 కేటగిరీలు ఉన్నాయి కదా, 3 విధములైన రకాలు ఉన్నారు కదా విశ్వాసులు. ఇప్పుడు ఏ విశ్వాసులు రక్షింపబడతారు? ఆలోచించాలి కదా మనం. ఎలా ఉంటే మనం రక్షింపబడతాం? మొదటిగా ఏముంది ఇక్కడ? ఇదిగో లేఖనాలు, దేవుని మాటలు, అంటే వాక్య ప్రకారంగా ఎవరైతే ఆలోచించి అంగీకరించి బ్రతుకుతారో వారి విశ్వాసమే రక్షణ పొందు వారై ఉందురు. అటువంటి విశ్వాసమే, సువార్త అనే విశ్వాసం ద్వారా నువ్వు రక్షణ పొందుతావు. ఆ సువార్తను కొరింథీయులకు ఏమని చెప్తున్నాడు? ఇదిగో మీరు గట్టిగా పట్టుకోండి దాన్ని. ఇన్ని రోజులు ఎటువంటి మాటలు విన్నారో తెలియదు, ఇన్ని రోజులు ఎటువంటి దశలో మీరు ఉన్నారో తెలియదు. నేను చెప్తున్న మీకు మాటలు సరాసరి, నేను చెప్తున్న మాటలు మీరు గట్టిగా పట్టుకొని దాని యందే మీరు నిరీక్షించిన ఎడల అప్పుడు ఆ విశ్వాసం మిమ్మును రక్షిస్తుంది. అర్థమైందా? అంటే మొదటి భాగంగా ఏముండాలంట? వాక్య ప్రకారం ఎవరిని రక్షిస్తుందట? ఏ విశ్వాసంలో ఉండేవారిని రక్షిస్తుంది అంటే ఇదిగో వాక్య ప్రకారంగా ఎవరైతే బతుకుతారో వాళ్ళు విశ్వసించినట్టు. ఇప్పుడు ఆ వాక్యం ఏం చెబుతుంది? ఆ లేఖన భాగాలు ఏం చెబుతాయి? ఒకసారి లూకా రాసిన సువార్త 18:8 వచనం చదవండి. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొన్నాడు. చూడండి, భూమి మీద ఎటువంటి విశ్వాసం ఉంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మాట అంటాడు. ఇప్పుడు సరైన విశ్వాసంలో ఉంటే భూమి మీద వచ్చినప్పుడు చాలా మంది విశ్వాసులు ఉంటారు ఖచ్చితంగా అనేవాడు. ఇప్పుడు విశ్వాసమును కనుగొనునా అని ప్రశ్నిస్తున్నాడు అయ్యి అంటే ఉంటారా? కష్టమే కదా. మరి ఇప్పుడు ఈ 350 కోట్ల మంది దేవునిపై విశ్వాసం ఉన్నారు కదా, మరి ఏ విశ్వాసంలో ఉన్నట్టు? ఎటువంటి విశ్వాసం వాళ్ళు ధరించుకొని ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినప్పట భూమి మీద విశ్వాసం కనుగొన్నారు. మరి రక్షణ పొందే వాళ్ళు ఎంతమంది? ఆ రక్షణ ఎలా ఉంటుంది? 13-23 అదే అధ్యాయము 13వ అధ్యాయము 23-24 వచనాన్ని.
ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఏమంటున్నాడు? ఇదిగో మన బాలు సుధాకర్ లాంటి వాడు చాలా రోజు చెప్తాను బాగా చాలా తప్పుడు వినండి కొంచెం. పరలోకం వెళ్ళాలంటే ఎట్లుండాలా, ఏం చేయాలా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏమంటాడు? ఇరుకు ద్వారమున ప్రవేశించి పోరాడండి. ఆ ఇరుకు మార్గం అంటే ఏంటి? ఇరుకు మార్గం అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఇరుకు మార్గములో అనేక మంది ప్రవేశింపగోరుచున్నారు కానీ వారి వలన కాదు అంటున్నాడు. ఇప్పుడు ఎవరు ఇరుకు మార్గమున ప్రవేశించేవారు? ఇరుకు మార్గమున ప్రవేశించేవారు ఎవరు? కరెక్ట్. ఇరుకు మార్గమున ప్రవేశించేవారు ఎవరు? విశ్వాసులు. మరి అనేకులు వస్తారంట. అనేకులు రాకుండా ఆ ఇరుకు మార్గంలో వెళ్ళకుండా బయటే ఉండిపోయిన వాళ్ళు ఎవరు? విశ్వాసులే వాళ్ళు కూడా. కానీ లోపలికి వెళ్ళట్లేదే అంటే వాళ్ళ విశ్వాసం ఏమైనది? వ్యర్థమైనది. అంటే సరైనటువంటి విశ్వాసం వాళ్ళకి లేదు. ఇప్పుడు ఆ ఇరుకు మార్గమున ప్రవేశించి పోరాడే వాళ్ళు ఎంతమంది? ఎంతమంది ఉన్నాం ఆ ఇరుకు మార్గమున ప్రవేశించి పోరాడి ఆ యొక్క విజయ పతాకాన్ని మనం ఎప్పుడు తాకే వాళ్ళగా ఉంటాం? అనేకులు వస్తారట ఆ యొక్క ఇరుకు మార్గమున వెళ్ళడానికి, కానీ వాళ్ళు రారట. చూడండి ఒకసారి 24 వచనం. ఆయన అనేకులు ప్రవేశింపు చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు వాళ్ళ చేత అయితే కావట్లేదట. ఇప్పుడు ఇక్కడ మనం అందరం ప్రశ్నించుకుందాం, మనం ఆ ఇరుకు మార్గమున ప్రవేశించి పోరాడడానికి సిద్ధమేనా? అటువంటి విశ్వాసము మనకి ఉన్నదా? అటువంటి విశ్వాసం మనకి ఉన్నదా లేదా? ఏ కేటగిరీకి చెందిన వాళ్ళగా మనము ఫైనల్గా మనము ఈ భాగాన్ని ఆలోచించి మనమందరం ఇప్పుడు ఎటువంటి విశ్వాసంలో ఉన్నామనే దాని గురించి ఆలోచిద్దాం. ఓకే, నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు అబ్రహాం చరిత్ర అందరికి తెలుసు కదా. అబ్రహాం గారు ఎలాంటి వారు? మంచి విశ్వాసులకే తండ్రి కదా ఆయన. విశ్వాసులకే తండ్రి కదా ఆయన. ఆయన గురించి మనం ఆలోచిద్దాము. ఆయన విశ్వాసులకు ఎలా తండ్రి అయ్యాడు? ఆయన ఆ విశ్వాసం ఆయనకి రావడానికి ఏం కారణమైంది? దేవుడు అర్థం కాదు. దేవుని మీద నమ్మకం ఉంచాడా? నమ్మకం ఎలా వచ్చింది ఆయనకి? ఇప్పుడు బాలు ఉన్నాడు. బాలుని దేవుని నమ్మాడు. ఎందుకు నమ్మాడు? దేవుని ఒక కారణం ఉంటుంది కదా. నేను ఒకరే నమ్మాను, ఊరికనే నమ్మరు. అంత గుడ్డి వాళ్ళు ఎదిగి వాళ్ళంటే ఎవ్వరు లేరు. ఇప్పుడు అబ్రహాం కూడా దేవుని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని నమ్మిన తర్వాత ఇదిగో అతనికి ఒక మంచి బిరుదు ఉంది. ఆయనకు ఉన్నటువంటి బిరుదు ఎవరికి లేదు. విశ్వాసాలకు తండ్రి అయినా ఆయన మంచి బిరుదు ఉంది. ఇప్పుడు ఆ మంచి బిరుదు అంతటి విశ్వాసం ఆయన చూపటానికి కారణమేమి? అబ్రహాం చరిత్ర అందరూ తెలుసు కదా. ఒకసారి చెప్పండి. ఇప్పుడు చూడండి అతనికి అంతటి విశ్వాసం ఎలా కలిగిందో మనం ఆలోచిద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి, రోమపత్రిక తీయండి. రోమపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. నేను మీకు షార్ట్ కట్ లో చెప్పి ముగిస్తాను. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడి. దేవునిలో మొట్టమొదటిగా అడుగు పెట్టినప్పుడు అది నమ్మిన తర్వాత అది అతనికి నీతిగా ఎంచబడిందట. నీతి అంటే ఏంటి? వాక్యమే కదా. ఇప్పుడు ఈ వాక్యం అనేది నచ్చిందట ఆయనకి. ఎందుకంటే వాక్యం అంటేనే అందులో కల్మషం, ఏ తప్పు, ఏ యొక్క చెడు అనేది ఉండదు.
ఇప్పుడు అటువంటి నీతి ఈయనకి ఎంచబడిందట. అలా ఎంచబడి చదువుతాడు. పని చేయు వారికి ఇదొకసారి చదువుతాన్ని. లేఖనం చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడాను. ఒకసారి అలానే అదే అధ్యాయము 18-22 వచనం. నీ సంతానములకు రోగుల పత్రిక 4వ అధ్యాయం 18-22 వచనాల వరకు ఏంది అక్కడ? అందుచేత ఏముంది అక్కడ? 4వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. 21 వచ్చింది. 20 వచనం నుండి అవిశ్వాసము వలన దేవుని వాగ్దానముల గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నేర్చుకొనుటకు సమర్థుడు, నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వాసము వలన బలము పొందేడు. అంటే అబ్రహాము గారికి అంతటి విశ్వాసం ఎందుకు వచ్చింది అంటే, దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడా? ఏదైనా చేశాడా? ఇప్పుడు పాత నిబంధనలో చాలా వాగ్దానాలు చేశాడు దేవుడు, చాలా చేశాడు కదా. ఇశ్రాయేలుని విడిపించడం, ఇశ్రాయేలు బంధింపడం, మరలా విడిపడం, మరలా రక్షించడం, ఇవన్నీ ముందుగానే చెప్పాడు. ఇప్పుడు అబ్రహాంకి కొన్ని వాగ్దానాలు చేశాడు. ఏమని? ఇదిగో నీకు ఒక కుమారుడు పుడతాడు, నీకు ఒక కుమారుడు పుడతాడు. తర్వాత ఇదిగో మనం మరణించిన తర్వాత ఒక లోకం అంటూ మనకు వస్తుంది అని దేవుడు ముందుగానే అబ్రహాం గారికి చెప్పాడు. ఇప్పుడు ఈ యొక్క దేవుని వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం ఈయన విన్నాడట. ఈయన విన్న తర్వాత ఈయనకి ఒక విశ్వాసం వచ్చిందట. దేవుడు ఒక్కసారి ఏదైనా చెప్పాడంటే అది జరిగించేంత వరకు విడిచిపెట్టడు. అబ్రహాము నాకు పిల్లలు లేరని దేవుడు నమ్మలేదు. అబ్రహాం గారు నాకు దేవుడు ఆస్తినిస్తాడు, ధనం ఇస్తాడు, ఇంకొకటి ఇస్తాడని దేవుని నమ్మలేదు. దేవుని నమ్మడానికి బలమైన కారణం ఏమంటే, దేవుడు ఏదైనా ఒకసారి చెబితే అది నెరవేర్చేంత వరకు విడిచిపెట్టాడట. అది అతనుకు రుడిగా, అంటే గట్టిగా నమ్ముతాడట దాన్ని. దేవుడు ఏదైనా ఒకసారి చెబితే దాన్ని గట్టిగా నమ్ముతాడట. అబ్రహాం గారికి ఇంకొక మాట ఇచ్చాడు, బలమైన మాట. దేవుడు ఏమైనా వాగ్దానం చేశాడు. ఇదిగో బయటికి వెళ్ళి ఆకాశం వైపు నీ కన్నులు చూడు, ఏం కనపడుతున్నాయి? నక్షత్రాలు. ఇదిగో నీ సంతానం కూడా అలా ఖచ్చితంగా కలుగజేస్తాను చెప్పాడా? ఇప్పుడు ఈ వాగ్దానాల పైన విశ్వాసము అబ్రహాం గారికి మెండుగా ఉందట. అప్పుడు మెండుగా ఉంది కాబట్టి ఈయన ఎలా బ్రతుకుతున్నాడు? మరి ఈయన జీవనం ఏ విధంగా కొనసాగుతుందంటే, ఒకసారి హబక్కూకు గ్రంథం ఏంటి? హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థపరులు కాక తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతులు ఏ మూలముగా బతుకుతారట? విశ్వాస మూలముగా. అంటే అబ్రహాము గారు దేని నిమిత్తం బ్రతికాడు? విశ్వాస మూలంగా. ఇప్పుడు విశ్వాస మూలంగా కదా అబ్రహాం గారు బతికింది. ఏ విశ్వాసం? అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసము అంటే ఏమిటి చెప్పగలరు ఎవరైనా? ఓకే, విశ్వాసం అంటే ఏంటి అనడానికి రుజువు ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నాయనుటకు రుజువునై ఉన్నది. ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటి? లేనివి అంటే కనపడనివి ఉన్నాయనుటకు రుజువు. లైట్లన్నీ ఆర్పేశాం, కరెంట్ ఉందో లేదో మనం చెప్పగలమా? కరెంటు కనిపించదు, అది కరెంటు కనిపించదు. కరెంట్ ఉందని అయితే మనం నమ్ముతాం, ఓకేనా?
గాలి మనకు కనిపించదు, గాలి ఉందని నమ్ముతాం. పరలోకం కనిపిస్తుందా? నమ్ముతామా? దేవుడు కనిపిస్తాడా? నమ్ముతున్నామా? అది విశ్వాసం. అర్థమైందా మీకు? విశ్వాసం అంటే ఏంటో, లేనివి అంటే కంటికి కనిపించనివి ఏవైతే ఉంటాయో అవి నమ్ముతామో మనము, అదే విశ్వాసం అంటే. ఇప్పుడు దేవుడు కనిపించాడు, పరలోకము కనిపించదు, దేవుని వాగ్దానం అంటే మాట కనిపించదు, కానీ అది ఒక నెరవేర్పు. ఒక రోజు ఒకటి ఉంటుంది, ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చేంత వరకు ఎదురు చూడాలట. నిరీక్షణ అంటే ఎదురు చూడటము. దేవుడు మనకి ఏవైతే ఇస్తానన్నాడో, చేస్తానన్నాడో వాటిపై ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ద్వారా నిరీక్షించాలి, ఎదురు చూడాలి. ఏదో ఒక రోజులు అయిపోతుంది, 2 రోజులు అయిపోతుంది, 3 రోజులు అయిపోతుంది కాదు, 1 సంవత్సరంలో అయిపోతుంది కాదు. యేసుక్రీస్తు ప్రభువుల వారు వస్తారు, అందరినీ రక్షిస్తాడని ఏదో 1 రోజు, 1 సంవత్సరం, 2 సంవత్సరాల ముందే చెప్పలేదు దేవుడు. కొన్ని వేల సంవత్సరాల ముందే చెప్పాడు. సుమారుగా 4000 సంవత్సరాల ముందుగానే చెప్పాడు. ఏమో తొందర నెరవేరాలంటే ఎదురు చూడాలి. నువ్వు విశ్వాసివో కాదో, నీకు విశ్వాసం ఉందో లేదో అని దేవుడికి అర్థం అవ్వాలంటే నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి. అబ్రహాం గారికి ఏం చేసేవాడంటే తెలుసా? రాబో ఆ పునాదులు గల పట్టణం కొరకు ఈ అబ్రహాం గారు ఎదురు చూచుచుండెను. నిరీక్షించాడు అబ్రహాం గారు? నిరీక్షించాడా లేదా? అంటే ఎదురు చూచాడా లేదా? అంటే ఆ లోకం వచ్చేంత వరకు విశ్వాసం ఎక్కడైనా చెక్కు చెదిరిందా? ఆయనకి ఎక్కడైనా చెక్కు చెదిరిందా? ఎక్కడ చెదరలేదు. అందుకే అబ్రహాము గారికి అటువంటి బిరుదును ఇవ్వడం జరిగింది. ఇంకా అబ్రహాం గారి గురించి దేవుడు ఏమన్నాడు? ఆలోచన చదవండి, అదే 11వ అధ్యాయం ఆలోచన. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. దేవుణ్ణి నమ్మం అంటే, దేవుణ్ణి నమ్మామంటే మనకేం కలుగుతుందో తెలుసా? విశ్వాసం కలుగుతుంది. పరలోకం ఉందని నమ్ము. ఓకే, నిన్ను రక్షిస్తాడని నీకు అంత విశ్వాసం కూడా లేదు. ఇంక మనం దేవునికి ఇష్టం అవుతాం అంటే మనం ఏ విశ్వాసంలో ఉన్నాం తెలుసా? ఒకవేళ అంటే మొదటి కేటగిరీలో ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఎక్కడున్నాడో తెలియదు, ఉన్నాడు అంతే. ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? నమ్మాలి. ఉన్నాడు కాబట్టి మనము నమ్మాలి అనే విశ్వాసంలో ఉంటారు చూడు, మొదటి కేటగిరీకి చెందిన వ్యక్తులు. మరి ఇప్పుడు మనం ఏ విశ్వాసంలో ఉండాలి? ఏ విశ్వాసంలో ఉంటే దేవుడు మనల్ని రక్షిస్తాడు? ఒకసారి చూద్దామా? ఏ విశ్వాసంలో ఉంటే మనల్ని రక్షిస్తాడు? అబ్రహాం గారికి అంతటి విశ్వాసం వచ్చింది, మీరు మనకు ఒకసారి చూద్దాం. యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 29వ వచనం. ఈ సంగతులు సంభవించినప్పుడు మీరు నమ్మవలెనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు? ఏమంటున్నాడు? ఇదిగో ఒక సంగతి ఏదైనా మీ దగ్గర సంభవిస్తే, అంటే ఏదైనా జరిగినప్పుడు మీరు చూస్తే దాన్ని నమ్మాలి. మీరు దాన్ని అంటే అప్పుడే అడిగాను కదా మిమ్మల్ని, యేసుక్రీస్తు ఖచ్చితంగా సిలువ పెడతాడని ముందే కొరలతో కొడతారు, ముళ్ళ కిరీటం చుడతారు, బల్లెపు పోటు పొడుస్తారు, సిలువ పైన మరణిస్తాడు. ముందుగా రాయబడిందా లేదా? ఇప్పుడు ఆయన దాహమని అరిచినప్పుడు, ఆయన అరుచున్నప్పుడు, వేరే వాళ్ళు చేదు ఇచ్చినప్పుడు, ఇది ఖచ్చితంగా దేవుడు ముందే చెప్పాడు, ఇప్పుడు జరుగుతుంది కదా అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు నిజమైన విశ్వాసం. ముందుగానే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మీద ఇలా చనిపోతారు అని రాయబడింది. ఆయన చనిపోతున్నాడు. ఆ దృశ్యం ఎవరైతే చూస్తారో వాళ్ళు నిజమైనటువంటి విశ్వాసులు. ఇప్పుడు చెప్పండి,
యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ముందుగానే అన్ని రాయబడినా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయినప్పుడు నమ్మి విశ్వాసం పొందిన వాళ్ళు ఎంతమంది? ఎంతమంది? వందల్లో ఉన్నారా, వేలలో ఉన్నారు, లక్షల్లో ఉన్నారు, కోట్లలో ఉన్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ముందుగానైతే వాగ్దానం ఉంది, ప్రవచనం అయితే ఉంది. అది నెరవేరింది. యేసుక్రీస్తు కాలం నెరవేరిపోయింది కదా. నెరవేరిపోయి 2000 సంవత్సరాలు కావస్తుంది. ఆ నెరవేరినప్పుడు ఆ దృశ్యాన్ని చూసి ఎంతమంది నమ్మారు? ఎందుకంటే ఈ సంగతులు సంభవించినప్పుడు దాన్ని మీరు నమ్మాలి. ఎందుకంటే ఆ సంగతి జరగక ముందు మీకు చెప్పానా లేదా? పలానా సంవత్సరం పలానా జరుగుతుంది అని చెప్పానా లేదా? అది జరిగినప్పుడు మీకు ఏం కలగాలి? నమ్మకం కలగాలి, విశ్వాసం కలగాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దృశ్యం చూస్తున్నప్పుడు ఎంతమందికి విశ్వాసం కలిగింది? వందల్లో ఉన్నారా, పదుల్లో ఉన్నారా, వేల్లో ఉన్నారా, లక్షలో ఉన్నారా, కోట్లలో ఉన్నారా? పైపిచ్చు పదుల్లో ఉన్నారేమో పాపం. అపోస్తలులు 12 మంది కూడా పాపం సరైనటువంటి విశ్వాసంలో లేరు. వందల్లో ఉన్నారేమో. చూసి లోపల విశ్వసించిన వాడు. కోట్ల మంది ప్రజలలో 100 మంది అని విశ్వసించింది. మరి మిగతా వాళ్ళ విశ్వాసం అంతా ఏమైపోయినట్లు? వ్యర్థమైపోయినట్లే కదా. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు తెగలు ఉన్నారా వాళ్ళు? ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు కదా వీళ్ళు కూడా, గట్టిగా బోధించేవాళ్ళు. మరి పండితులు దాంట్లో యేసుక్రీస్తుకి ఇలా జరుగుతుంది, యేసుక్రీస్తు పుడతాడని తెలుసా తెలియదు వాళ్ళకి? కన్యక గర్భవతి కుమారుని కంటుందని తెలుసా తెలియదు? జరిగిందా లేదా? ఎందుకు నమ్మలేదు? యేసుక్రీస్తు పట్టబడతాడు, ఆయన సిలువ పడతాడు, ముందుగా రాయబడిందా లేదా? అంటే చదివారు కదా, జరిగిందా లేదా? ఎందుకు నమ్మలేదు? మరి వీళ్ళు ఏం మర్చిపోయారు తెలుసా? దేవుడు ఒకసారి వాగ్దానం చేస్తే అది నెరవేరినప్పుడు మనం నమ్మాలనే విషయాన్ని మర్చిపోయారు. శాస్త్రుల పరిచయాలు ఏం మర్చిపోయారు? ఆ సంగతులు సంభవించినప్పుడు, ఆ దృశ్యాన్ని చూసినప్పుడు మనం నమ్మాలి కదా, విశ్వసించాలి కదా అన్న ఆలోచనలోన నాకు ఆది కాండం నుంచి మలాకి వరకు తెలుసు ఫీలింగ్ ఉంది వాళ్ళకు బాగా. ఆది కాండం నుండి నాకు అన్ని తెలుసుకా, అన్ని తెలుసు అనే ఆలోచనలో ఉన్నారు, కానీ వాగ్దానం యొక్క నెరవేర్పు ఫలాన్ని మాత్రం చూడలేకపోయారు, గ్రహించలేకపోయారు, అనుసరించలేకపోయారు, విశ్వసించలేకపోయారు. అందుకే ఏమన్నారు దేవుడు వాళ్ళని? భ్రష్ట సంతానమా, దుష్ట సంతానమా, చెరుపువి పిల్లలారా, సున్నం కొట్టిన సమాధి, ఎన్ని రకాలుగా తిట్టారు. సప్ప సంతానమా, చెరుకువి పిల్లలారా. ఎవరన్నారు ఈ మాటలు? వాక్యం తెలిసిన వాళ్ళ, తెలియని వాళ్ళ? వాక్యం తెలిసిన వాళ్ళు. మరి వాక్యం తెలిసిన వాళ్ళంటే వాక్యం బోధించు వాళ్ళ, వాళ్ళు వినేవాళ్ళ? బోధించు వారు సైతం సరైనటువంటి విశ్వాసంలో లేరయ్యా. అంటే ఈరోజు మనం అక్కక్కడ అప్పప్పుడు వచ్చి కూర్చున్న విని ఆ యొక్క మాటల ద్వారా ఎంతవరకు విశ్వసిస్తున్నాము? యేసుక్రీస్తు ప్రభుల వారి ఆ సంగతులు సంభవించినప్పుడు ఖచ్చితంగా దాన్ని చూసి నమ్మాలి అని చెప్తున్నాడు. ఆ సంగతులు ఉన్నాయనే సంగతే మనకు తెలియదు. అవి జరిగినాయా, ఎక్కడ జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి, అటువంటి పరిమాణంలోకి మనం ఏమన్నా వెళ్ళి ఆలోచిస్తున్నాం? ఆలోచించట్లేదు. మరి ఏం చేద్దాం? అబ్రహాం గారికి ఖచ్చితంగా వాగ్దానం ఉంది కదా, మనకుందా లేదా అనే సందేహం మనకుంటే ఒకసారి రోమిల ప్రశ్న పత్రిక 4వ అధ్యాయము 21 నుంచి 24 వచనం వరకు చదువుతాం. ముగిస్తానిక 2 మాటలు చూసి, దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని విడిగా విశ్వసించి విశ్వాసం ద్వారా బలం నందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి మాత్రమే కాదు గాని మన ప్రభువు చూడండి,
అబ్రహాముకు చెప్పాడు కదని అబ్రహాముకు మాత్రమే కాదు, అరే చిటికనా మా తల్లి, ఆదాముకు చెప్పాడని ఆదాముకు ఒకటే కాదది, అబ్రహాముకు చెప్పాడని అబ్రహాంకు ఒకటే కాదది, నోవహు గారికి చెప్పాడని నోవహు గారికి ఒకటే కాదది. ఇప్పుడు మనకు కూడా దేవుడు రాశాడట. ఏమిటది? ఆదాంకి చెప్పాడు కదా, ఇంకా అదే ఫాలో అవుదాం అనుకుంటామా? చెట్టు ఉందా ఇప్పుడు సుధాకర్? అబ్రహాం చెప్పాడు ఖచ్చితంగా బలి ఇవ్వమని, మనం ఇద్దామా బలి? మోసే గారికి చెప్పాడు 10 ఆజ్ఞలను రాయము, పాటించుము అని, మనం దాన్ని ఫాలో అవుదామా? నోవహు గారికి చెప్పాడు, ఇదిగో ఈ ఓడనెక్కేయి. బైబిల్ అనేది నడిచే పుస్తకము. బైబిల్ అనేటువంటిది నడిచే పుస్తకం. ఒకే చోట ఆగదు. ఒకే చోట నువ్వు ఆగావా, నువ్వు ఎక్కడైనా ఒకే చోట ఆగావా, నీ విశ్వాసం అక్కడితో ఆగిపోయినట్లు. విశ్వాసం అక్కడితో నీది ఆదాం దగ్గరుందా, నోవహు దగ్గరుందా, అబ్రహాం దగ్గరుందా, అపోస్తలుల దగ్గరుందా, చివరి గడి ఎక్కడుంది నీ విశ్వాసం? బైబిల్ అయితే నడిచే పుస్తకం, ఒకే చోట మాత్రం ఆగదది. ఇదిగో ఈ భూమి ఉన్నంత వరకు, దేవుడు వచ్చేంత వరకు, దేవుడు వచ్చేంత వరకు ఇది ఆగదు, నడుస్తూనే ఉంటది. మరి ఏ విశ్వాసంలో ఉన్నావు? ఎక్కడన్నా ఆగిపోయిందా? పోని చూసుకో ఒకసారి, ఎక్కడన్నా ఆగిపోయింది. చాలా మంది ఏమంటారు, అబ్రహాంకుండే విశ్వాసం అనుకుంటే చాలు. నోవహు గారు ఉన్న ఇది మోషే గారికి ఉన్నంత నమ్మకం అనుకుంటే, భక్తులను ప్రవక్తలను పోల్చుకుంటూ అక్కడితో ఆగిపోతున్నారు వాళ్ళు. అసలు మనం ఏం చేయాలి? ఇక్కడ ఏమంటున్నాడు, మరొకసారి చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, అబ్రహాముకు మాత్రమే కాదు గాని మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకు ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడెను. అంటే మన నిమిత్తం కూడా లేఖనాలను, ప్రవచనాలను, వాగ్దానాలను రాశాడట ఆయన. తెలుసుకోవాలో వద్దా మరి మనం? మొదటి కేటగిరీలో ఉంటే నువ్వు తెలుసుకో, నీకు అవసరం లేదు. దేవుడు అంటే భయం, భక్తి ఉందని ఇంట్లో ఉండి ఎప్పుడు మీటింగ్లకు, ప్రేయర్లకు, ప్రార్థనలకు, ఆధారానికి వచ్చి సర్ది పెట్టుకుంటావు. అది భయం భక్తితో కూడి ఉన్నటువంటి విశ్వాసం. అది సరైన విశ్వాసం మాత్రం కాదు. మరి సరైన విశ్వాసం అంటే దేవుడు నా కొరకు ఏం రాయించాడు? అబ్రహాంకు ఒకలా రాయించాడు, మోషేకు ఒకలా రాయించాడు, నోవహు ఒకలా రాయించాడు, ఆదాముకు ఒకలా. మరి నాకు బైబిల్ అనేది నడిచే పుస్తకమా, ఇక్కడ ఒకచోట ఆగే పుస్తకమా? చరిత్రలో ఒక పుస్తకం కాదు బైబిల్ అంటేనే, చరిత్రనే సృష్టించే పుస్తకం అది. ఇప్పుడు ఇంత విలువైన దివ్య గ్రంథం మన చేతిలో ఉంటున్నప్పుడు మనం దాన్ని ఆలోచించుకోకుండా, అందులో విషయాన్ని ధ్యానించకుండా ఎక్కడో ఒక చోట ఆగిపోతే మన విశ్వాసం అనేది సరైనదిగా ఉంటుందా? ఉంటుందా? ఉండదు. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. దేవుడు ఏది చేసినా, ఏది చేయబోతున్నా వాక్యాన్ని పట్టుకొని చేస్తాడట. వాక్యం పట్టుకొని చేస్తాడట. అంటే లేఖనం ప్రకారంగా ఏమైతే వెళుతుందో, ఏమైతే వస్తుందో దీని ప్రకారంగా ప్రాసెస్ వెళుతుంది తప్ప వేరే వేరే ప్రాసెస్ అనేది కాదు. ఇప్పుడు ఈ లేఖనాల ప్రకారంగా దేవుడు నెరవేరుస్తాడు, జరిగిస్తాడని గట్టి విశ్వాసం ఎవరికి? అబ్రహాము గారికి తప్ప ఇంక వేరెవరిలో ఎక్కువ మనకి కనిపించదు. అంటే లేఖనాల పట్ల, వాగ్దానాల పట్ల, ప్రవచనాల పట్ల బలమైనటువంటి విశ్వాసం అబ్రహాం గారికి ఉంది కనుక, దాన్ని గట్టిగా పట్టుకున్నాడు కనుక, దాన్ని బట్టి నిరీక్షించాడు కనుక, మరణం వరకు నిరీక్షించాడు కనుక
విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇప్పుడుండే పరిస్థితి ఎలా ఉంది మరి? అదొక మాట స్మూచినావా? ఇప్పుడుండే పరిస్థితి ఎలా ఉంది? నిద్ర వస్తుందా? నెక్స్ట్ టాపిక్ అదే, నెక్స్ట్ ఆదివారం. ఓకేనా? రైట్. మత్తయి రాసిన సువార్త ఇప్పుడుండే పరిస్థితులు మనం ఏం చేయాలి అంటే, నా ప్రకటన 1:3 చదివి ఆ వచనం చూసుకుని ముగించుకున్నాం. ప్రకటన 1:3 సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును. అర్థమవుతుందా? ఈ సంగతులు త్వరలో సంభవిస్తాయి. ప్రకటన గ్రంథంలో రాయబడిన విషయాలన్నీ కూడా త్వరలో సంభవిస్తాయి. ఆ సంభవించిన సంగతులను చదువువాడు, వినేవాడు, గైకొనేవాడు ధన్యుడు. అర్థమవుతుందా? అంటే దేవుడు కూడా మనకు ఒక లేఖనాలను ఇస్తున్నాడు. ఆ లేఖనాల పట్ల ఎవరైతే చదువుతారో, వింటారో, ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళెవరు? ధన్యులు. వారు సరైనటువంటి విశ్వాసంలో ఉన్నవాడు. మరి ఇప్పుడుండే పరిస్థితులు ఎలా ఉన్నాయి? మత్తయి 24వ అధ్యాయము. ఇప్పుడుండే పరిస్థితులు ఎలా ఉన్నాయో దేవుడు ఉపమానాల్లో చెబుతూ ఏమంటున్నాడో చూడండి ఒకసారి. 24వ అధ్యాయం 37-39. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 37వ వచనం 39. నోహు దినములలో అలా ఎలాగుండెనో మనిషి కుమారుడు రాకడయు అలాగే ఉండును. ఎలా ఉన్నారట వాళ్ళు? నోహు కాలంలోన జలప్రళయం వచ్చిందా? ఎందుకు వచ్చింది జలప్రళయం? అప్పుడు కూడా దేవుని ప్రజలే కదా వాళ్ళు. అప్పుడు కూడా దేవునికి అంత కొంత విశ్వాసం, భక్తి, భయం ఉంది కదా. ఎందుకు వచ్చింది వాళ్ళ పైన అయ్యా అంటే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? జలప్రళయమునకు మొదటి దినములను దినం వరకు ఎలా ఉన్నారట? చూడండి, బాగా ఆలోచించండి. నోహు గారి ఉన్న తరములో జలప్రళయం ఎందుకు వచ్చిందయ్యా అంటే, దేవుని నమ్మక, దేవుని విశ్వసించక, తినొచ్చు, త్రాగుచు, పెండ్లికిచ్చుచు, పెండ్లి చేసుకొనుచు, జలప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయి. ఏం ఎరగకపోయారనే మాట ఎప్పుడైనా ఆలోచించారా? నోహు గారు సంవత్సరాల పాటు సువార్త ప్రకటన చేసాడు. ఏమని? ఇదిగో ఈ లోకాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు కనుక మీరందరూ విశ్వసించి రక్షణ అనే ఓడలోనికి రండి. పిలిచాడా లేదా? ఒక్కరోజా? ఒక సంవత్సరమా? ఒక్క నెల? ఒక వారమా? సంవత్సరాలు ప్రకటించాడు. ఏమని? ఇదిగో ఈ లోకాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, మీరందరూ వచ్చి ఓడలోనికి ప్రవేశించండి. ఈ పిచ్చి జనం ఏమనుకున్నారో తెలుసా? ఎక్కడో సముద్రం ఉంటే ఈ పిచ్చోడు ఎక్కడో ఓడను కడుతున్నాడు, ఈ పిచ్చోడికి పిచ్చెక్కిందని నవ్వుకుంటూ, హేళన చేస్తూ, తింటూ, త్రాగు, పెండ్లకి ఇచ్చు. ఎవరి పనులు వాళ్ళు బిజీ. ఈరోజు పెళ్లి పేరిట కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళేరా? వేల కోట్లు. ఈరోజు పంటల పేరిట ప్రాణాలకు సైతం తెగించి పనిచేసిన వాళ్ళేరా? ఇండ్లు కట్టుకునే విషయంలో తనకు ఉన్నా లేకపోయినా అందరికన్నా నా ఇల్లు బాగుండాలి, నా బిల్డింగ్ బాగుండాలని వందల అంతస్తులు కట్టిన వాళ్ళేరా? ఈ కట్టి చేసి సంపాదించింది వాళ్ళకు ఒక ఏదైనా మంచి జరిగింది, ఏదైనా ఉందయ్యా అంటే ఏమీ లేదు. ఎన్ని రోజులు బతుకుతారు దాంట్లో? ఎన్ని రోజులు జీవిస్తారు దాంట్లో? తినడానికి, తాగడానికి, ఉండడానికి, బ్రతకడానికి ఇవే జీవితం అనుకుంటూ బ్రతికేవాడు విశ్వాసి ఎలా అవుతాడు? ఈరోజు ఆ పరిస్థితులు జరుగుతున్నాయా? మన జీవ కంపెనీడు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. 2,000 కోట్లు అంటే మన భారతదేశం కొన్ని నెలల సంవత్సరాలు బతకొచ్చు. మన దేశమే సంవత్సరాలు బతకొచ్చు. ఇంట్లో కూర్చొని హాయిగా అంతటి తిండి రాగలదు ఆ డబ్బుతోటి. ఏమన్నా ప్రయోజనం? ఈరోజు ఇండ్లు కట్టే విషయాలు, బిల్డింగ్లు కట్టే విషయం, ఎన్ని అంతస్తులు వాళ్ళ జీవితం మొత్తం కట్టే విషయంలోనే
అయిపోతుందా? నువ్వేం తెలుసుకున్నావు, ఏం సాధించావు ఇక? మీరు చూడండి, మన పల్లెటూరు నైజం ఆలోచిస్తే విత్తనం వేసినది మొదలుకొని ఆ విత్తనం పెరిగి పెద్దదై ఫలించి అది నరికి బయటికి పడేసేంత వరకు ఎక్కడైనా గ్యాప్ తీసుకుంటున్నాడా? ఎక్కడ గ్యాప్ లేదు. పత్తి అంటాడు, మిరప అంటాడు, మాగండి అంటాడు, ఒడ్లు అంటాడు, కొయ్యలు అంటాడు, ఏరలు అంటాడు, ఆరెలు అంటాడు, అమ్ముకొని రావాలంటాడు, మరల రావాలంటాడు, ఆ పొలం ఆను ఇంకోటి ఆ మంది, ఈ పని 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 బిజీలో ఉంటాడు. ఇంకొకడు మనోడు ఇప్పుడు అందరంతే కదా, వయసుకు వచ్చాడా అమ్మాయి అంటాడు, చూడాలంటాడు, పెళ్ళి అంటాడు, సరదా అంటాడు, ఎంజాయ్ అంటాడు, ఇంకోటి 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 రెండు వ్యవస్థలు అందరూ కూడా ఇట్లా అయిపోయారు. అవుతున్నారా లేదా? ఇప్పుడు అవుతున్నారా లేదా? లేదు మా ఊళ్ళో అందరూ పర్ఫెక్ట్ అనే దాఖలాలు ఏ చిన్ని ప్రాంతంలో చిన్ని గదిలో కనిపిస్తుందా? ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ వచనం ప్రకారంగా ఈ సంగతులు సంభవించినప్పుడు, అవి మీ కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు మీరు విశ్వసించాలా వద్దా? దేవుడు చెప్పాడా ఇట్లాంటి దినాలు ఖచ్చితంగా వస్తాయని? ఆ వస్తాయని చెప్పిన మాటను మనం విని నమ్మి విశ్వాసం పొందాలట. అమ్మో దేవుడు చెప్పాడటే ఇక జరుగుతుంది. నోవు కాలంలో జలప్రళయం నాశనం చేశాడా లేదా? ఖచ్చితంగా ఇప్పుడు మనం మారకపోతే, విశ్వాసం పొందకపోతే మనం కూడా నాశనం అయిపోతాం. నాశనం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మన ఆత్మకు నాశనం ఉందో, మన శరీరానికి నాశనం ఉందో పర్టిక్యులర్గా మనం చెప్పలేం, కానీ నాశనం అయ్యేది మాత్రం పక్కా. ఇప్పుడు చెప్పండి, దేవుని మీద భయం భక్తి కలిగినటువంటి విశ్వాసం ఉందా? దేవుని వాగ్దానాలపై ఉండే విశ్వాసం ఉందా? దేవుని వాగ్దానంపై వాగ్దానం నెరవేర్పుపై ఉండే విశ్వాసం ఉందా? ఏ విశ్వాసం ఉంది ఇప్పుడు మనకు? ఇప్పుడు మనకు ఏ విశ్వాసం ఉంది? ఏ విశ్వాసం మనల్ని రక్షిస్తుంది? కేవలం దేవుని మీద భక్తి భయం మాత్రం రక్షింపడతామా? రక్షించబడలేదు. ఆ దేవుడు చెప్పాడు కనుక ఆ చెప్పింది తెలుసుకొని మన ఇంట్లో మనం ఉంటే రక్షింపడతామా? చెప్పాడు ఖచ్చితంగా, దేవుడు చెప్పాడు నేను నమ్ముతాను నీ ఇంట్లో ఉండు, అయిపోయింది. రక్షిస్తామా? మరి ఎప్పుడు రక్షింపబడతామంటే దేవుడు చెప్పిన లేఖనాలు నెరవేర్పును చూసి, నెరవేర్పు జరగకపోతే ఎదురు చూస్తాం చూడు, అబ్రాహాము చూసినట్లు. ఆ ఎదురు చూసే చూపును బట్టి నీ విశ్వాసము రుజువు చేస్తుందట నువ్వు విశ్వాసవా కాదనేది. నువ్వు విశ్వాసవా కాదనేది. నువ్వు భూమి మీద పలానా ప్రాంతంలో పుట్టిన మనిషివా కాదని రుజువు పరచడానికి ఆధార్ కార్డు ఎలా ఉందో, పలానా దేశానికి, పలానా ఊరికి, పలానా గ్రామానికి చెందినవాడని రుజువుపరచడానికి ఆధార్ కార్డు ఎలా ఉందో, దేవుణ్ణి నమ్మిన తర్వాత దేవుని పిల్లల అనటానికి, అబ్రాహాం కుమారులు అనటానికి రుజువు ఏదైనా ఉందా అంటే అదే విశ్వాసము. అటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామా లేదా? ఏ విశ్వాసంలో? భయం భక్తి మాత్రం ఉంటే సరిపోదు. వాగ్దానం తెలుసుకున్నాను కాబట్టి తెలుసుకొని చదివి మన ఇంట్లో మనం ఉంటే సరిపోదు. నిరీక్షించాలి, ఎదురు చూడాలి. జరిగేంత వరకు మనం ఎదురు చూస్తూ అవి జరిగినప్పుడు, సంభవించినప్పుడు మనం నమ్మాలి. అటువంటి విశ్వాసం ఒక్కటే. ఆ విశ్వాసమే మనల్ని రక్షిస్తుంది. ఆ విశ్వాసమే దేవునికి ఇష్టలుగా చేస్తుంది. అర్థమైందా? ఏ విశ్వాసంలో ఉందమ్మా? భయం భక్తి ఉంటే సారమ్మో నా భర్తే నాకు అంటుందమ్మా. బైబిల్ చదువుతాను, రోజు చదువుతాను, అన్నీ తెలుసు, నాకు పాట తెలుస్తున్నాయి, చదువుతూ మాత్రం వింటూ మాత్రమే ఉందమ్మా. భయము భక్తి ఉండాలి, చదవాలి, వినాలి, నేర్చుకోవాలి. ఎదురు చూసేవాడే తప్ప మిగతా వాళ్ళు ఎవరు రక్షింపబడరు. అందరూ అప్పుడు యేసుక్రీస్తు కాలంలోనే కొన్ని కోట్ల మంది ప్రజలు అందరూ ఫెయిల్ అయిపోయారు. నోహు కాలంలో చాలా మంది ఫెయిల్ అయిపోయారు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉండే ఆ పట్టణస్తులు అందరూ కూడా ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు రెండవ రాకడ సమయంలో అంత్య దినంలో మనం ఉన్నాం, చివరి గడియల్లో మనం ఉన్నాం. మనం ఇప్పుడు ఫెయిల్ అవుదామా? ఆల్రెడీ చూసాం కదా, సుధాకర్ తప్పు చేసిన తర్వాత వాళ్ళు వచ్చి సుధాకర్ని కాలు ఎలా నరికాడో, చెయ్యాలని అక్కడ కళ్ళారా చూసాం. అటువంటి తప్పులు మరలా చేద్దాం మనము. సుధాకర్ అంటే తెలిసి చేశాడో తెలియక చేశాడో తప్పు చేసేసాడు, కాలు చేయి నరికేశారు. ఇప్పుడు నేను తెలిసి మరలా అటువంటి తప్పు చేద్దామా?
తెలిస్తే ఎవరైనా చేస్తారా? ఆదాముకు శిక్ష పడింది, నోవు జలప్రయంలో ఉన్న శిక్ష పడింది, సొదొమ గొమొర్రా పట్టణస్తులకు శిక్ష పడింది. ఈరోజు మనకు కూడా పడుతుందా పడదా? పడుతుందని విశ్వాసం చేపట్టి ఎవరైతే ఖచ్చితంగా దేవునిపై నిరీక్షిస్తారో వాళ్ళు తప్పించుకుంటారు. ఎవరైతే నిరీక్షించుకోకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తామో వాళ్ళందరూ కీలకతం. అంతే ఇంకా మన పరిస్థితులు. అర్థమైందా? రైట్, చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో తండ్రి మీ యొక్క వాక్యము చేత మీరే మాతో మాట్లాడాలని మేము నమ్ముతూ విశ్వసిస్తూ, ఇదిగో తండ్రి మీ పిల్లలు ఎంత చక్కగా విన్నారు తండ్రి. ఇటువంటి సదుపాయాన్ని మీరే ఏర్పాటు చేసినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నాన్న ఏమాత్రం తండ్రి వినబడిన మాటల్లో మిస్ అవ్వకుండా తండ్రి, మర్చిపోకుండా తండ్రి, ఆలోచించుకోకుండా మానివేయకుండా వాళ్ళ హృదయంలో తండ్రి భద్రపరుచుకొని, ఇదిగో తండ్రి మీరు పడిన కష్టం తండ్రి 6000 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి ప్రయాసపడుతూ శ్రమపడుతూ బాధపడుతూ దిగ్భ్రాంతితో మమ్మల్ని కాపాడాలని మంచి సదుద్దేశంతో దీర్ఘశాంతం కలవడే మమ్మల్ని అందరి క్షమాని భిక్షల తండ్రి బ్రతికింప చేస్తున్నాం. అయినను మేము మీ వాగ్దానాలను ఆలోచించక, మీ లేఖనాలను ఆలోచించక, సరైనటువంటి విశ్వాసం అని మేము ఉండకపోతే ఇంకా ఎన్నాళ్ళు తండ్రి మమ్మల్ని బ్రతికిస్తారు? ఇదిగో తండ్రి మరి ఆదాముకు ఆ యొక్క తరంలో ఉండే వారందరికి శిక్ష ఏంటి వేస్తారు, నోవ తరంలో ఉండే శిక్ష ఏంటి వేశారు, ఇదిగో తండ్రి సొదొమ గొమొర్రా పట్టణస్తులు ఎలాంటి శిక్ష వేస్తారు, ఈరోజు మాకు కూడా అటువంటి శిక్ష ఖచ్చితంగా వేస్తారు అని మేమంతా గట్టిగా విశ్వసించి, ఇదిగో తండ్రి మీరు మాకైతే ఎటువంటి పాజిటివ్ కలిగినటువంటి లేఖనాలను రాయించారు, అవి సంభవించినప్పుడు వాటిని చూసి వాటిని తెలుసుకొని మేము గట్టిగా విశ్వసించి మీరుండే మహాలోకానికి మేము అందరూ చేరుకునేలాగా మీరే కృప చూపించమని క్రీస్తు పెట్టి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ